వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. అయితే నిన్నటి వ్లాగ్ చూశారు కదా. నిన్నటి వ్లాగ్లో నేను చూపించలేకపోయా మీకు నా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఏమొచ్చింది ఏంటనేది. అది ఈ రోజు చూపిస్తా. అది కూడా ఏంటి మనం తీసుకోలేదు, ఆకాశన దగ్గర ఉంది రిపోర్ట్. ఆకాశానికి వెళ్ళి అడుగుదాం ఏంటి కథ, ఎలా ఉంది ఏంటనేది. ప్రస్తుతానికి అయితే ఈ రోజు నుంచి మన డైట్ స్టార్ట్ అయినట్టు అనమాట. ఫస్ట్ లెగిసా, యాజ్ యూజువల్ మనం మార్నింగ్ నమాజ్ చదువుతాం కాబట్టి వెళ్ళి నమాజ్ చదువుకొని వచ్చా. ఇప్పుడు ఎంటీ స్టమక్న ఫస్ట్ మనది ఏంది, వాటర్. ఏం వాటర్ తెలుసు కదా, వాము ఏంది అండ్ దాంతోపాటు జీలకర్ర అండ్ కొద్దిగా లెమన్, ఇది మొత్తం బాయిల్ చేసుకుని తాగాను అనమాట. ఇది తాగిసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా మారిపోద్ది ఈరోజు నుంచి. నో ఇడ్లీ, వడ, పూరి, దోశ అట్లా లేదు. బాయిల్డ్ ఎగ్స్ అనమాట. ఒక 3 బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటా, ఓల్ ఎగ్స్ తీసుకుంటా ఫస్ట్ డే. ఈరోజు తీసుకుని వెళ్ళి ఇప్పుడు ఆకాశ్ అన్నతో కలిసాక జిమ్కి వెళ్ళాక రిపోర్ట్ తెలుసుకొని దాని తర్వాత డైట్ ఏంటనేది అడిగి అది కూడా ఫాలో చేస్తా. ఇంకా మీరు కూడా రెడీ అయిపోండి. అలాగే నా బాడీ వెయిట్ ఎంత ఉంది, నా బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది, కొలెస్ట్రాల్ లెవెల్ ఎంత ఉంది మొత్తం తెలుసుకుందాం. అది కూడా వెళ్ళాక, జిమ్కి వెళ్ళాక. అండ్ నా బాడీ కండిషన్ ఎలా ఉంది మొత్తం సెట్ ఇప్పి కూడా మీకు డైరెక్ట్ జిమ్లో చూపిస్తాను అనమాట. ఎంత ఫ్యాట్ ఉంది, ఏంటి, ఎలా ఉంది, ఏంటి షేప్, బాడీ షేప్ ఎలా ఉందని. ఎవరైనా మన తమ్ముళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుందాం చెయ్యాలి అనుకుంటే మాత్రం మన వ్లాగ్ని చూసి నేను ఏదైతే ఫాలో అవుతున్నానో మీరు కూడా ఫాలో అయిపోండి. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వాటర్ తాగేద్దాం, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్. మన కాఫీ అయితే అయిపోయింది అనమాట. ఇది నా కాఫీ అనుకోండి, నేను కాఫీ అని అనుకుంటా. కాఫీ బదులు ఇంకా ఇది తాగుతా. డైలీ కాఫీ తాగేవాడిని, ఇంకా కాఫీ వదిలేసాను అనమాట. కాఫీ ప్లేస్లో ఇది తాగా. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్ చూపిస్తే చూడండి. ఇది కంప్లీట్ 3 బాయిల్డ్ ఎగ్స్ అనమాట. కంప్లీట్ 3 బాయిల్డ్ ఎగ్స్, ఓల్ ఎగ్స్ అనమాట. విత్ ఎల్లతో సహా తినేస్తా ఈరోజు. వెళ్ళి ఆకాశానికి చెప్దాం ఇలా ఇలా అయింది బ్రేక్ఫాస్ట్ అనేది. నెక్స్ట్ ఇదే కంటిన్యూ చేయాలా లేదా మారుద్దామా తెలుస్తుంది ఏంటనేది జిమ్కి వెళ్ళాక. పిచ్చి బిల్లి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. 3 ఓల్డ్ బాయిల్ ఎగ్స్ తినేసాను అనమాట. జాగ్రత్తగా బయలుదేరిపోవడమే. బండిలో పెట్రోల్ కూడా అయిపోయింది. పెట్రోల్ వేయించుకొని ఇంకా వెళ్ళిపోవడం MVP. అయితే బయలుదేరా అనమాట. టైం ఏమొచ్చి ఎగ్జాక్ట్గా 9-10 AM అవుతుంది. మేబీ 10 కల్లా మనం MVP చేరుకుంటాం. బండిలో పెట్రోల్ కూడా చాలా తక్కువగా ఉంది. ఫస్ట్ పెట్రోల్ కొట్టించేసుకుందాం వెళ్ళి. $185 ఫోన్. $185 కొట్టిస్తే ఒక 2 పాయింట్స్ పెరిగాయి అనమాట. 1 పాయింట్ ఉండేది రిజర్వ్లోకి వచ్చేసి 2 పాయింట్స్ పెరిగాయి. సిటీ వెళ్ళి వచ్చేటప్పటికల్లా ఎంత అవుద్దో చూద్దాం. సాయంత్రం కల్లా ఎంత మిగిలిద్దో మళ్ళీ. ప్రజెంట్ కిలోమీటర్స్ కూడా 411 కిలోమీటర్స్కి 3 పాయింట్స్ ఉన్నాయి కదా. రిటర్న్ వచ్చేప్పుడు ఎన్ని కిలోమీటర్స్ పెరుగుతుంది, ఎంత పాయింట్స్ మిగులుతుంది అని చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఇంకా బయలుదేరదాం, జిమ్లో కలుద్దాం మళ్ళీ. ఎగ్జాక్ట్ 10 o'clock వచ్చాం అనమాట మన జిమ్కి. అయితే ఆకాశన ప్రజెంట్ జిమ్లో లేడు. కాల్ చేసా ఇప్పుడే. బ్లడ్ డొనేట్ చేయడానికి వెళ్ళాడంట, రావడానికి టైం పడుతుందని చెప్పాడు. అప్పటిదాకా ఒక క్లయింట్ ఉన్నాడు, ఆకాశ్ అన్న క్లయింట్. కొద్దిగా ట్రైనింగ్ ఇవ్వని చెప్పిండు. వర్కౌట్ చేద్దాం, చూపిస్తా వీడియోలో. అయితే చేరుకున్నాం పైకి. ఆకాశ్ అన్న ఆఫీస్ అనమాట ఇది. అండ్ మనది షూస్ లేదు, చూపిస్తా చూడండి. వస్తా సాక్స్ వేసుకొని, సాక్స్ పైన స్లిప్పర్స్ వేసుకొని వచ్చేస్తూ ఉంటారు అనమాట. చూసి ఆకాశ్ అన్న, ఇది ఆకాశ్ అన్న చూసి, ఇది ఆకాశ్ అన్న చూసి, అయితే ఇది వేసుకోరా నువ్వు అని చెప్పి ఇచ్చిండు. ఇది మొన్న వీడియోలో చూపించలేదు, ఈ సెకండ్ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. ఇది వేసుకొని ఇంకా వెళ్ళి అన్న వచ్చినంత వరకు వర్కౌట్ చేద్దాం అన్న ఒక క్లయింట్ని. ఫైనల్లీ ఇదనమాట మన క్లయింట్. ఎవరో చూపిస్తాను పదండి. ఇంకా ఈయన నిజాన్ని కార్డియో చేస్తున్నారు. అది అయిపోయాక వర్కౌట్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. మాటల్లోనే విందాం. చేస్తారు కదా ఇప్పుడు పుషప్స్ ఎలా ఫీల్ అయ్యారంటే. నైస్, చాలా బాగుంది.
అంటే మోటివేషన్ అనేది కరెక్ట్గా ఉంది. అదే మీరు ముందు చేశారు కదా, ముందు దానికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా ఇట్స్ నాట్ difference ఉంది. దట్ ఈజీ. సో కరెక్ట్ వేలో గైడ్ చేస్తే అలా ఉంది. బాగుంది. పంప్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది, ఎక్కడెక్కడ ఉంది ట్రైస్ అదనమాట. ఇంకా ముందు వస్తూ ఉంటాయిలేండి వీడియోస్, ప్రతి వర్కౌట్ వీడియో కూడా పెడతాం. ఇదే అన్నగారు కూడా కెమెరా కాబట్టి కొద్దిగా తడపడుతున్నారు మాట్లాడడానికి. మనం అంటే మాట్లాడి అలవాటు అయిపోయింది కాబట్టి అదనమాట వ్యాపారం. ఇంకా మన బాస్ రాలేదు, బాస్ వచ్చాక అడగాల బ్లడ్ రిపోర్ట్ ఏంటి, ఎలా వచ్చింది ఏంటి అనేది. మా అన్నగారు పుషప్స్ తీయడంలో ఇబ్బంది పడుతున్నారు అనమాట. అయితే వాళ్ళకి చిన్న టిప్ చెప్పాను అనమాట, ఎలా తీయాలి ఏంటి అనేది. బాడీ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అయితే వాళ్ళకి ఎలా చేయాలి ఏంటని చెప్పాను, ఆ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు కంఫర్ట్గా ఉంది, ఫీల్ కూడా అవుతున్నారు అనమాట. వర్కౌట్ చాలా బాగుందని చెప్పారు. చూద్దాం, చేసి చూపిస్తారు చూడండి. ఎవరైతే పుషప్స్ రాదో బిగినర్స్ ఉంటారో వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు అనమాట, నీ సపోర్ట్ తీసుకొని ఇలాగ. ఆయన మాటల్లోనే విందాం, ఇప్పుడు అడుగుతాం ఎలా ఉంది ఏంటి అనేది. అయితే టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 12 అవుతుంది. ఇంకా ఆకాశన రాలేదు బ్లడ్ డొనేషన్ నుంచి. మనం ఒక క్లయింట్కి ట్రైనింగ్ ఇచ్చాం. మళ్ళీ అది కాకుండా మన ఇంకో స్టూడెంట్ ఉన్నాడు అనమాట, ఆకాశన స్టూడెంటే. మెన్స్ ఫిజిక్ ఆడదామని రెడీ అవుతున్నాడు, రెడీ అయిపోయాడు కూడా. ఇంకా మేబీ 15 days 20 daysలో కాంపిటీషన్ ఉంది, ఆడదాం అని చూస్తాను అనమాట. అయితే హైదరాబాద్లో కూడా కాంపిటీషన్ ఉంది ఈ 2-3 daysలో. కాకపోతే హోల్డ్ చేస్తాం అనమాట. ఆకాశన్న వద్దు, వైజాగ్లో కూడా ఉంది కదా, అందులో ఆడదని చెప్తే మామూలు బాడీ బాగానే రెడీ చేసిండు, కానీ పోజింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి కొద్దిగా తడబడుతున్నాడు అనమాట. మెన్స్ ఫిజిక్ కేటగిరీ చూపిస్తా చూడండి. प्रेजेंट कंडीशन అనమాట బాడీ. रखो भाई पोजिंग रखो पहले से, देखते हैं हमारे सब्सक्राइबर्स. ఇవన్నీ మామూలు పోజింగ్ పెడుతున్నాడు చూడండి, మెన్స్ ఫిజిక్ పోజింగ్ అనమాట. నెక్స్ట్ ఓకే, బాడీ బాగానే రెడీ చేశాడు, కానీ పోజింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి కొద్దిగా తడబడుతున్నాడు. పోజింగ్ రాదనమాట. 2-3 స్టెప్స్ చెప్పాను నేను, కొత్త కదా, కొద్దిగా 3-4 days పోతే మావాడు పోజింగ్ నేర్చేసుకుంటే ఫస్ట్ క్లాస్ బాడీ. టాప్ 5లో అయితే గ్యారంటీ రావాలా మరి బాడీ. చూద్దాం, ఆడాక కాంపిటీషన్ ఆడాక ఆ బ్లాగ్ కూడా పెడతాను మీకు. ప్రస్తుతానికి అయితే ఇది. ఇదిగోండి ఆకర్షణ వచ్చిండు 12:30కి. అయితే మన ఒక బ్రదర్ ఉన్నారనమాట, లాట్స్ వర్కౌట్ చేస్తున్నారు. కొద్దిగా హెవీ వెయిట్కి వెళ్ళామన్నమాట. హెవీ వెయిట్కి వెళ్తే బ్రదర్కి ఏమవుతుందంటే రైట్ సైడ్న తెలుస్తుంది, కానీ నాకు రిలీజ్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్న తెలియట్లేదు నాకు అని చెప్తున్నారు. చూద్దాం దానికి కరెక్షన్ ఎలా. Pull the head down. There you go. Come on, pull that down. And easy. Come on. Easy. Come on. Give me 2 more reps. Come on. So, one more. Use more your pinkies. More pinky. There you go. Give me 1 more rep. Use more pinky. Come on. Now you got it, right? Pinky was on. Good. That is direct connection to telephone. Okay. Easy. Good. తెలిసిందా మీకు? ఇప్పుడు పడిందా? 2 కరెక్ట్గానే ఉందా? ఇందాకలే మీకు ఏమన్నారు, రైట్ సైడ్ ఫీల్ అవుతుంది లాట్స్ ఓపెన్ అయ్యేటప్పుడు, లెఫ్ట్ సైడ్ ఫీల్ అవ్వలేదు. పైన పట్టేటప్పుడు గ్రిప్ ఏంటి, ప్రెషర్ దేని మీద ఎక్కిస్తున్నారు, లెఫ్ట్ సైడా రైట్ సైడా? రైట్ అండి. దానివల్ల ప్రెషర్ పట్టుకోవడం రిలీజ్ చేసేటప్పుడు దాని తర్వాత అన్ని రెప్స్ అని ఎక్కువ రైట్ మీద తెలుస్తుంది, లెఫ్ట్ తెలియట్లేదు, స్క్వీజ్ అవుతున్నట్టు తక్కువ. ఇప్పుడు తెలిసిందా మరి? ఇప్పుడు తెలిసింది, కానీ నా మజిల్స్
ఆకాశనా అది బ్లడ్ రిపోర్ట్ వచ్చింది కదా, ఏంటి మైనస్ ఏంటి నాది? తెలీదురా బాబు, తెలియకపోవడం ఏంటన్నా, నీ దగ్గరికి వచ్చింది కదా బ్లడ్ రిపోర్ట్. తెలీదురా. చెప్పు మైనస్ ఏంటి చెప్పు, నేను ఏది చెప్పా ఫోన్లో? మైనస్ లేదు, ప్లస్ లేదు. విటమిన్ బి ఏదో అన్నావు చెప్పన్నా. అది కాదు, ఏంటి నాది మైనస్ ఏంటి ఇప్పుడు? బ్లడ్ రిపోర్ట్ వచ్చింది కదా. ఆఫ్ కర్ బోల్ బాయ్, రాసేది లేదా, देख ले. పర్వా नहीं चलता वो बोल విటమిన్ बंद करें. ఏంది జిమ్ నుంచి డైరెక్ట్ ఈ గెటప్లో వచ్చారనుకుంటున్నారా? ఫ్రైడే కదా, నమాజ్కి వెళ్ళి వచ్చా అనమాట. జిమ్ నుంచి డైరెక్ట్గా మస్జిద్కి వచ్చేసా, నమాజ్ చదివేసుకున్నా, మళ్ళీ ఇంటికి బయలుదేరాల. ఎక్కడికి? అదే ఆకాశాన్ని ఇంటికి బయలుదేరి దాని తర్వాత ఇంకా ఏంటనేది చెప్పలేదు, రిపోర్ట్ చూసారు కదా వీడియోలో కూడా. అంత పెద్దగా అంతగా తేడా ఏం లేదని చెప్పిండు, అంతా ఓకే అని చెప్పిండు. మనం కూడా ఇంకా బాడీ వెయిట్ చెక్ చేయాలా, ప్లస్ ఇంకా డైట్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు, అది కూడా చూడాలి, చెప్తా. అదే మధ్యాహ్నం మీల్ అన్నమాట లంచ్. మార్నింగ్ చూసారు కదా ఏదైతే తిన్నానో, 3 బాయిల్డ్ ఎగ్స్ తిన్నా. అదే ఇప్పుడు మస్జిద్ నుంచి వచ్చాక ఇదిగోండి ఆకాశన్నతో కలిసి ఈ మీల్ అనమాట. క్యాబాయ్ వైట్ రైస్, చికెన్, प्रॉन्स, ప్రాన్స్, బీన్స్, ఇదనమాట. వైట్ రైస్, చికెన్, ప్రాన్స్ అండ్ బీన్స్ మధ్యాహ్నం మీల్ అనమాట. ఇంకా డైట్ ప్లాన్ అవ్వలేదు ఇప్పుడు కూడా, నాది రెడీ అవ్వలేదు ఏం కూడా. ఇచ్చాడని రెడీ అయ్యాక చెప్తా. అండ్ బ్లడ్ రిపోర్ట్ కూడా ఇంకా అన్న ఏటనేది నాకు చెప్పలేదు, నాకు పంపించలేదు. అందుకోసం నేను అలా ల్యాక్ చేస్తున్నాను బ్లడ్ రిపోర్ట్ అని. అది సాయంత్రం కల్లా అందులో ఏది మైనస్ ఉందో నాకు చెప్తే అప్పుడు చెప్తాను మీకు. అప్పుడు దాకా తినేద్దాం లంచ్. టైం ఏమో వచ్చి ఇప్పుడు 3:15 అవుతుంది అనమాట. లంచ్ చేసాక ఇప్పుడు చెప్పాడు ఆకాశ్ అన్న అంతా ఓకేరా రిపోర్ట్, ఏ ప్రాబ్లం లేదు, ఈ విటమిన్స్ డెఫిషియన్సీ ఉందని చెప్పాడు అనమాట. విటమిన్ B12 అండ్ విటమిన్ D3 ఇందులో కొద్దిగా తక్కువ ఉంది, అందుకే సప్లిమెంట్స్ యూజ్ చేయాలి కొద్దిగా అని చెప్పాడు అనమాట. చూపిస్తా అది కూడా, ఆ విటమిన్ D3 అండ్ విటమిన్ B12 సప్లిమెంట్స్ ఏం తీసుకోవాలి ఏంటి, అది క్యాప్సూల్స్ మల్టీవిటమిన్స్ తీసుకుంటుంటాం కదా, అది తీసుకోకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ తీసుకుంటే ఇంకా బెస్ట్ అనమాట. అయితే మళ్ళీ ఇంటికి నేను బయలుదేరుతున్నా, మేబీ 4 కల్లా చేరుకుంటా ఇంటికి. నైట్ కూడా డిన్నర్ ఏంటి చూపించి ఈరోజు వ్లాగ్ కూడా సమాప్తం చేద్దాం. అలాగే రేపు మన జిమ్ ప్లేస్ ఏదైతే ఉందో అది చూడడానికి వెళ్దాం అని చెప్పిండు, అది కూడా స్టోరీ చెప్తా, అది రేపటి వ్లాగ్లో చెప్తా స్టోరీ ఏంటనేది నేను చూసిన జిమ్ ప్లేస్ది. టైం ఏమొచ్చి ఇప్పుడు 7:15 అవుతుంది. నేను మధ్యాహ్నం బయలుదేరా, ఎప్పుడు 3:15 యా 3:10 సంథింగ్ బయలుదేరా. 4 కల్లా చేరిపోతున్నా, 4 కల్లా చేరిపోయా, నమాజ్ చదువుకున్నా, కొంచెం రెస్ట్ తీసుకున్నా. మధ్యలో ఏమీ తీసుకోలేదు మీల్. పొద్దున్న ఏదైతే 3 ఎగ్స్ తిన్నా ఎగ్స్, అదే ఇందాక చూసారు కదా వీడియోలో. మధ్యాహ్నం లంచ్ వైట్ రైస్, 3 కర్రీస్ అంతే. మహా అయితే అది 3 ఎగ్స్ అండ్ మధ్యాహ్నం లంచ్ కలిపి మేబీ ఒక 600-700 క్యాలరీస్ అవ్వచ్చు అయితే, నాకు తెలిసినంత వరకు అప్రాక్స్గా అంతే, ఇంచుమించు 600-700 క్యాలరీస్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఈవినింగ్ ఆకలేస్తుంది కానీ తప్పదు, ఎందుకంటే 3 మంత్స్ 2 మంత్స్ నేను కష్టపడి బాగా ఇష్టం వచ్చింది తిన్నాను కాబట్టి ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ బాడీ తయారు చేయాలంటే వేసుకోవాల్సిందనమాట. ఇది ఇప్పుడు కొద్దిగా డార్క్ కాఫీ తాగుతా, ఒక గ్లాస్ హాట్ వాటర్లో 1 స్పూన్ కాఫీ పౌడర్ కలుపుకొని అది తాగుతా. ఇప్పుడు అది అయిపోయాక మళ్ళీ నైట్ నమాజ్ చదివేసుకొని 8:30కి నైట్ డిన్నర్, అది కూడా చూపిస్తా. మొత్తం అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ కలిపి మహా అయితే ఒక 1500 క్యాలరీస్ అవుతుందేమో. నా వెయిట్ ప్రకారంగా 2500 క్యాలరీస్ పర్ డేకి నేను తినాలా. అలాంటిది ఒకేసారి ఫస్ట్ రోజే నేను 1000 క్యాలరీస్ పడగొట్టారనమాట. అది అలానే అందరూ చేయమాకండి, అలా చేస్తే మీరు నీరసపడిపోతారు. మనం ఆల్రెడీ చేసాం కాబట్టి దాని గురించి నాలెడ్జ్ ఉంది కాబట్టి. ఇది కూడా పర్ఫెక్ట్ డైట్ కాదు నాది, నా వంతు నేను చేస్తున్న ప్రయత్నం అనమాట. ఇలా తింటున్నా. నెక్స్ట్ ఆకాశన్న ఏంటనేది ఇస్తాడు షెడ్యూల్, ఏం తినాలి ఏంటనేది డైట్ ప్లాన్. దాని ప్రకారంగా నా బాడీ నాకన్నా ఆకాశన్నకి బాగా తెలుసు, ఎందుకంటే తయారు చేశాడు కాబట్టి. ఆయన ఒకప్పుడు నా బాడీ ఎలాగ రియాక్ట్ అవుద్ది, ఫుడ్ ఎంత తినాలి, క్యాలరీస్ ఎంత కావాలి నాకన్నా బాగా అన్నకి తెలుసు కాబట్టి నేను ఫస్ట్ ఆపుకుంటున్నాను. నా వంతు నేను ప్రయత్నిస్తున్నాను ఫుడ్ తగ్గించుకోవడానికి. డైట్ ఏదని చూపిస్తాను అనమాట. అండ్ బ్లడ్ రిపోర్ట్ అంటారా, చెప్పాను కదా ఆల్రెడీ, అంతా నార్మల్, పెద్దగా ఏం లేదు. అండ్ వర్కౌట్ నేను చేశాను మార్నింగ్, అది మీకు చూపించలేకపోయా వీడియో తీసి. క్లయింట్స్తో చూపించాను కానీ మేము ట్రైనింగ్ ఇస్తుంది, నేను చెప్పింది ఆకాశాన్ని చెప్పింది చూపించాను కానీ నేను చేసింది చూపించలేకపోయా. మేబీ ముందు వీడియోస్లో నేను చేసే వర్కౌట్ వీడియోస్ కూడా వస్తాయన్నమాట. అండ్ నా బాడీ కండిషనింగ్ కూడా మీకు చూపించలే, అది కూడా రేపు మేబీ చూపిస్తా వీడియో, రేపటి వ్లాగ్లో చూపిస్తా. ఇప్పుడు వాటర్ వేడి చేస్తున్నా, వేడెక్కిపోయి ఒక గ్లాసులో తీసేసుకొని అందులో
ఒక స్పూన్ కాఫీ పౌడర్ వితౌట్ మిల్క్ వితౌట్ షుగర్ వేసి తాగాడు అనమాట. ఇదే నా కాఫీ. ఎన్ని రోజులు బూస్ట్ తాగా నీట్గా, పాలలో బూస్ట్ వేసుకుని పంచదార వేసుకుని, లేకపోతే పాలలో కాఫీ పౌడర్ వేసుకుని పంచదార వేసుకుని ఇష్టం వచ్చింది తాగాను అనమాట. ఇప్పుడు లేదు, అవన్నీ బంద్. ఇదిగోండి కాఫీ పౌడర్, ఇది ఇప్పుడు వేసాను అనమాట. ఏ బ్రాండ్ అయినా పర్లేదు, ఇది కొద్దిగా కాఫీ పౌడర్ ఏదైనా సరే చేదుగానే ఉంటుంది. ఇది కాంటినెంటల్ బ్రాండ్ యూస్ చేస్తున్నాను నేను. ఎక్స్ట్రా అది బ్రూ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు వేసుకోవచ్చు. వాటర్ వేడెక్కిపోయింది, ఇప్పుడు అందులో కలిపేయడం వేసింది. వితౌట్ షుగర్ వితౌట్ మిల్క్ డార్క్ కాఫీ అనమాట. మన డార్క్ కాఫీ అనమాట. ఇది ఎందుకోసం తాగుతున్నాం ఆల్రెడీ మీకు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చెప్పా, యూట్యూబ్ షార్ట్స్లో కూడా చెప్పా. ఇది తాగితే దీనివల్ల బెనిఫిట్ ఏంటనేది. అందుకోసం వీడియోలో చెప్పట్లే, కావాలంటే రీల్స్లో వెతకండి దొరకస్తుంది. దీనివల్ల ఈ డార్క్ కాఫీ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఆల్రెడీ చాలా వీడియోస్ చేసి నేను పెట్టా. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా పెట్టా అండ్ యూట్యూబ్ షార్ట్స్లో కూడా పెట్టా. అందుకోసం ఇందులో చెప్పను. నేను ఫాలో అవుతున్నాను. ఎవరైతే వీడియో ఫాలో అవుతారో, ఎవరైతే ట్రాన్స్ఫర్మేషన్ కావాలనుకుంటే వాళ్ళు కూడా ఇలా ఫాలో అయిపోండి, ఓకేనా? అండ్ ఫైనల్లీ నైట్ డిన్నర్ డైరెక్ట్ చూపించేస్తాను, ఇంకా లేట్ చేయ. ఇది కొద్దిగా రైస్, లెమన్ రైస్ అనమాట. అదే పులిహోర అంటారు కదా. అది బంగాళదుంప అండ్ సోయా చంక్స్ కర్రీ, అలాగే 3 eggsతో చేసిన ఆమ్లెట్. ఇది నైట్ డిన్నర్. దీంతో పాటు సలాడ్ అనమాట, కుకుంబర్, కీరా అండ్ క్యారెట్. ఇది నైట్ మీల్ నాది, మీల్ నంబర్ 3. శ్రీకృష్ణ గారు, మీరు ఇక్కడికి శ్రీదేవి రామకప్పరికి రావడం, అది కూడా ఫస్ట్ టైం రావడం. ఇప్పుడు టైం ఏమొచ్చి ఎగ్జాక్ట్గా 10 PM అవుతుందన్నమాట. డిన్నర్ కూడా కంప్లీట్ చేసా. అయితే ఎక్కువ కాదు, ఒక 15 లేదా 20 minutes జస్ట్ వాకింగ్ అనమాట. ఎందుకంటే నైట్ తిన్నది ఇప్పుడు నేను ఏదైతే డిన్నర్ చేశానో అందులో సగంలో సగమైన క్యాలరీస్ బర్న్ చేద్దామని. మనం తినే క్యాలరీస్ ప్లస్ మనం తీసుకునే ఫుడ్ కూడా తొందరగా డైజెస్ట్ అయిపోద్ది. ఒక 20 minutes వాకింగ్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. నేను తిన్న వెంటనే కూడా రాలేదులేండి. నేను తినేసి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చాక ఇప్పుడు వాకింగ్ వచ్చానమాట. ఒక 20 minutes లేదా 15 minutes కొద్దిగా వాక్ చేద్దామని చేసేస్తే ఈ రోజుతో సమాప్తం అనమాట ఈ వ్లాగ్. ఏమంతమైంది, ఈరోజు వెళ్ళా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 3 బాయిల్డ్ ఎగ్స్ తిన్నా, ఆఫ్టర్నూన్ లంచ్ చూపించాను కదా, వైట్ రైస్, ప్రాన్స్ కర్రీ అండ్ చికెన్ కొద్దిగా అది తిన్నా. మధ్యలో ఏమీ ముట్టుకోలేదు. అండ్ బ్లడ్ రిపోర్ట్ తెలుసుకున్నాం, అంతా నార్మలే, ఏమీ లేదు. విటమిన్ B12, విటమిన్ D3 కొద్దిగా డెఫిషియన్సీ ఉంది. క్యాప్సల్స్ యూజ్ చేద్దామని చెప్పాడు. చూద్దాం, ఒకవేళ అవసరం ఉంటే యూజ్ చేస్తాం, లేకపోతే లేదు. అది అండ్ ఈవినింగ్ ఏమొచ్చి ఇంటికి వచ్చేసాక మళ్ళీ డార్క్ కాఫీ తాగా. అది ఎందుకు తాగా ఏంటి, దాని బెనిఫిట్స్ ఆల్రెడీ చాలా వీడియోస్ చేసి పెట్టా, వెళ్ళి చూడండి రీల్స్లో. అండ్ నైట్ డిన్నర్ కూడా మీకు చూపించా. డిన్నర్ అయిపోయింది. ఇది Day 1 అనమాట. ఇంచుమించు మొత్తం కలిపితే ఈరోజు మొత్తం క్యాలరీస్ నాది వెయిట్ ఏమొచ్చి 88 kgs ఉన్నానని చెప్పాను కదా. దాని ప్రకారంగా చూస్తే 2500 calories తినాలా నేను, మెయింటెనెన్స్ క్యాలరీ. అలాంటిది నేను ఇప్పుడు జస్ట్ మొత్తం కలిపి ఒక 1500 calories తీసుకున్నా ఈరోజు మొత్తం 24 hours. అంతే 1000 calories తగ్గించనమాట. ఈ విధంగా వెళ్తే 3 months కాదు, మీ అనే 2 monthsలోనే 6 pack దింపేస్తాడు. చూద్దు కానీ అన్నీ చూపిస్తా, గాబరం లేదు. ఎవరైతే మన తమ్ముళ్ళు ఉన్నారో చూసారు కదా ఏం ఫుడ్ తిన్నాను, మనం ప్రోటీన్ పౌడర్లు ఏమి ఎటువంటి లేదు. నేను ఏదైతే టిప్స్ చెప్తున్నానో మీకు ఇన్స్టాగ్రామ్లో అదే చేసి చూపిస్తా కూడా, ఓకేనా? మన వీడియోని లైక్ చేసుకోండి, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, మన వీడియోని అందరికీ షేర్ చేయండి. మా తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళకి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని, ఓకేనా? మళ్ళీ కలుద్దాం వేరే వ్లాగ్లో. అంతవరకు గుడ్ నైట్. వాకింగ్ చేసి ఒక 15 minutes ఆగకూడదు.